జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనల గురించి నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. 4 చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మానవ తప్పిదం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అధిక వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు గురై కుటుంబాలను శోక సముద్రంలో ముంచవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలన్నారు. కాగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పుదారిలో వాహనాలు నడపవద్దని సూచించారు. సిద్దిపేటలో 1000 మంది స్కూల్ పిల్లలతో సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రయాణికులకు, యువకులకు, చిన్నపిల్లలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు గుర్తించాల్సింది ఏంటంటే చిన్న చిన్న నియమాలు పాటిస్తే హెల్మెట్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ ధరించడము, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే వాళ్ళకే భద్రతమే కాకుండా వాళ్ళ భద్రతకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భద్రత ఉంటుందని ఈ విషయం వీళ్ళందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గత నెల రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.